యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండపైన అనుబంధం ఆలయమైనటువంటి పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో వర్షపాసుపాత వరుణయాగం కొనసాగుతోంది. రెండో రోజు వరుణయాగంలో భాగంగా మండపారాధనలు, పారాయణలు, శివ పంచాక్షరి మూలమంత్ర జపాలు, విరాట పర్వ పారాయణాలు, వరుణ మూలమంత్రం జపాలు, అగ్ని ప్రతిష్ఠ పూజలతో పాటు వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ నెల 23వ తేదీ వరకు వరుణయాగం నిర్వహించనున్నారు. పూజల్లో ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ అనుబంధ శివాలయంలో మరి దేవస్థాన యాజమాన్యం ద్వారా, ప్రభుత్వం ద్వారా సంకల్పింపబడినటువంటి దేశ ప్రజల యొక్క వర్షాభావ పరిస్థితుల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఒక విధమైన మానసిక అశాంతి తొలగిపోయే నిమిత్తమై సంకల్పించబడినటువంటి అత్యుత్తమమైన వరుణయాగ కార్యక్రమంలో రెండవ రోజు ప్రారంభమైన కార్యక్రమాలు ఉదయం మండపారాధనలు అనగా వాస్తు మండపము, నవగ్రహ మండపము, యోగిని మండపము మరియు క్షేత్రపాలక మండపము, మధ్యలో లింగతోభద్ర మండపము, ఆ మధ్యలో కలశస్థాపనలు, దాంతో పాటుగా మృన్మయమైనటువంటి ఋష్యశృంగ మహర్షి యొక్క విగ్రహస్థాపనము, వాటన్నింటికి కూడా సయ్యగు రీతిలో పూజా విధానములు, అర్చనలు అవన్నీ జరిగాయి. దాంతోపాటు యజుర్వేద, ఋగ్వేద పండితుల ద్వారా శతానువాక, వారణానువాక పారాయణాలు సాగుతూ ఉన్నాయి. అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క శివ పంచాక్షరి మూలమంత్ర జపము, ఋష్యశృంగ మూలమంత్ర జపము మరియు వరుణ మూలమంత్ర జపాలు మరియు పారాయణాలు, విరాట పర్వ పారాయణము మొదలైనవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం కూడా నిర్వహింపబడింది. దానికి అగ్నిమహంతో ప్రశేషనంతో ఆ వ్యవస్థ కూడా పూర్తయింది. ఇంతేకాక మరొక విషయం ఏమిటంటే, పరమాత్మునికి సంబంధించిన అభిషేక కార్యక్రమం సాయంకాలం కాబోతోంది. అనగా సుమారు 4:15కి మనకి స్థాపిత దేవతా హవనము, స్వామివారి యొక్క వరుణదేవుని మూలమంత్ర హవనం కానున్నాయి. వాటితో పాటు వర్షపాశుపత హవనం కూడా కాబోతుంది. అదైనాక సాయంకాలం 5:30-6 గంటల ప్రాంతంలో మహాన్యాస పారాయణ జరుగుతుంది. ఆ తర్వాత ఈ వేదభక్తులు, బ్రాహ్మణోత్తములు, ఋత్వికులందరి ద్వారా అన్యోన్య సహాయంతో శతవార రుద్రాభిషేచన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత నివేదన, నీరాజన, మంత్రపుష్పాదులు పూర్తయినాక మొత్తం శివాలయంలో అనగా అంతరాలయంలో పంచాయతన స్వరూపమైన మందిరంలో శివుని యొక్క తల మునిగే రీతిలో అనగా గంగాధరుడైన పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునే నిమిత్తమయ్యి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా మొత్తం విశ్వ కళ్యాణాన్ని కాంక్షించి, లోక కళ్యాణాన్ని కాంక్షించి, విశ్వోపద్రవ పరిహారం కొరకు అనగా అనావృష్టి పరిహారం గురించిన నిమిత్తమై కేవలం భగవంతుని పాదాల విందమైన త్రికరణ శుద్ధిగా ధ్యానపూర్వకంగా జల దిగ్బంధన కార్యక్రమం చేయడం జరగబోతోంది. ఈ నేడు రాత్రికి సుమారు 8:45 జల దిగ్బంధనం అవుతుంది. 9 గంటలకు దేవాలయం మూసివేయడం అవుతుంది. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి దేవాలయం ఉద్ఘాటన జరుగుతుంది. కాబట్టి నిత్యారాధనలు, నిత్య పూజలు, స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా సవిధానంగా, సశాస్త్రీయంగా, సప్రమాణంగా స్వామివారి దయతో నిర్వహింపబడుతున్నాయి. ఇదంతా కేవలం భగవద్ అనుగ్రహ బలమని చెప్పగా తప్పదు. స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు. శివే నమః. स्वाहा उत्तरा
नमः एकं द्वे त्रीणि चत्वारि सोमाय स्वाहा दक्षिणापूर्वार्धे होति सोमाय नमः श्रीकृष्णाय महाभूभावनैवेद्यं प्रकल्पयामि नमः स्वाहा सर्वदत्पात्रे ताम्बूलानि सर्वोपचार पूजां समर्पयामि नमः स्वाहा अनेन कृता